దేవునికి మహిమ కలుగును గాక. లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ ద్వారా వెలువడుతున్న కృపావాగ్దానం వింటున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను మీ పిల్లలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఎంతో శ్రద్ధతో ఈ కార్యక్రమంలో ఏకీపిస్తూ దేవుని మహింపరుస్తూ ఉన్నారు. మీరు మీ కుటుంబాలు ఇంకా బహుగా వర్ధిల్లి అనేక మందికి ప్రయోజనకరంగా మారుదురుగాక. ఆమేన్. దేవుడు ఇది నన్ను మనకి ఇస్తున్న వాగ్దానాన్ని ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయము 19వ వాక్యం. ప్రభువు స్తుతినందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయ్య ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో ఎంతోమంది భక్తులు ఈ విధంగా రాస్తున్నారు. అనుదినము కూడా మా భారం ఆయన భరిస్తూ ఉన్నాడు. నిజంగానండి, నీ భారము నా భారము ఆయన అనుదినము భరిస్తున్నాడు. ఒక్కరోజు 2 రోజులు 10 రోజులు 40 దినాలు కాదండి. ఇదిగో మన జీవితాంతకాలము కూడా మన భారమంతా మోసే ప్రభు మనకున్నాడు. దాన్ని మనం నమ్మినట్లయితే తప్పకుండా మనకున్న భారాలు, మనకున్న వేదలు, మనకున్న సమస్యలు, మనకు వస్తున్నటువంటి అనేక విషమ పరిస్థితులన్నీ కూడా దేవుడికి మనం అప్పగిస్తే దేవుడు తప్పకుండా అనుదినము నీ భారం నేను భరిస్తానని దినాన్ని మరొక్కసారి మనలను వాగ్దానం ద్వారా బలపరుస్తున్నాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడండి. మన భారాలు ఎవరు భరిస్తారు ఈ లోకంలో? భర్త భారం భార్య భరించడానికి కష్టమైపోద్ది. భార్య భారం భర్త భరించడానికి, ఇదిగో పిల్లలు తల్లిదండ్రుల బాధ్యతను భరించడానికే కష్టం అవుతుంది. కానీ దేవుడు మాత్రం అలాగ విడిచిపెట్టే దేవుడు కాదండి. ఎవరికైనా భారం అయిపోతారు మనుషులు, కానీ దేవుడికి మాత్రం మనం ఎంత మాత్రం కూడా భారం కాము. ఇదిగో ఈ దినాన్ని నువ్వే భారంతో ఉన్నావు, ఏ విధమైన రుణ బాధలతో నువ్వు నలిగిపోతూ, ఇదిగో ఈ రుణాలు నేను తీర్చగలనా, నా జీవితంలో ఈ కష్టాలు నా నుండి పోతాయా అని నువ్వు ఒకవేళ బేసారిపోతున్నావేమో, నలిగిపోతున్నావేమో, చింతిస్తున్నావేమో, ఇదిగో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ భారం నా మీద పెట్టు, నేను తప్పనిసరిగా నీ బాధ్యత నేను మోస్తాను, నీ రుణాలు నేను తీరుస్తాను, నీ అప్పులు నేను తీరుస్తానని ఆయన వాగ్దానం చేస్తాడు. అంతే. అలా కాకుండా ఒకవేళ ఇదిగో నీ పిల్లలకి ఇంకా పెళ్ళి అవ్వలేదని, అయ్యో నా బిడ్డకి నేను వివాహం చేయగలనా, ఇక నా జీవితంలో నేను శుభకార్యం చూడగలనా అనుకుని ఆలోచన చేస్తున్నావేమో. లేదు, ఎంత మాత్రం అలా అనొద్దు. దేవుడు నువ్వు భారంగా ప్రార్థన చేస్తున్నావు, అనుదినము దేవుడితో అడుగుతున్నావు. తప్పకుండా ఒకనొక దినాన్ని నీ భారం ఆయన మోస్తాడు, నీ సమస్య ఆయన తీరుస్తాడు. ఇదిగో నీ బిడ్డకి వివాహం ఘనంగా జరిగిస్తాడు. నమ్ముతున్నట్లయితే దేవునికి ఆమె అని చెప్పు, తప్పకుండా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. అదేవిధంగా ఇగో ఉద్యోగం రావట్లేదు నా బిడ్డకి అని నువ్వు చాలా దేవుని చింతిస్తున్నావేమో. తప్పకుండా నీ బిడ్డకి మంచి ఉద్యోగాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇలాగ 1, 2, 3 అని కాదండి, ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి పరిస్థితులు నీకు ఎదురవుతున్నా, ఇదిగో ఈ దినాన్ని చెప్తున్నాడు, నీ భారం అంతా యెహోవా మీద మోపు, నీ ఉద్దేశాలు నేను సఫలం చేస్తానని. ఆనాడు ఎలీషా అనే ప్రవక్త దగ్గరికి ఒక ప్రవక్త భార్య వచ్చింది. ఆమె అంటుంది, అయ్యా నాకు నా భర్త అప్పులు చేసి చనిపోయాడు, ఆ రుణాలన్నీ నా మీదకి వచ్చి అప్పుల వారు నన్ను వేధిస్తున్నారు, నా పిల్లలను కూడా వారు తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్తుంది. అప్పుడు చెప్తున్నాడు ఎలీషా గారు, అమ్మా భయపడొద్దు, ఇదిగో మన భారాలన్నీ మోసే దేవుడు అక్కడున్నాడు, మనకి తప్పకుండా నీ రుణాలు తీరుస్తాడు. ఇదిగో నీ విధంగా చేసినట్లయితే నీ భారాలన్నీ దేవుడు తీరుస్తాడని చెప్పాడు. ఆ దైవజనుడు చెప్పినట్లుగా ఆమె చేసింది. తప్పకుండా ఆమెకున్న ప్రతి రుణం విడుదలయ్యింది. ఆమె స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెప్పుకుంది. ఇది నువ్వు ఎటువంటి భారంతో ఉన్నా, ఎటువంటి కష్టంతో ఉన్నా నీ భారం దేవుడికి చెప్పుకో. అంతేకాకుండా దైవజనుడి దగ్గర కూడా వెళ్ళి, ఇదిగో అయ్యా నాకు ఈ సమస్య ఉంది, ఈ భారం ఉంది, నాకు ప్రార్థించయ్యా అని నువ్వు అడుగు. అలాగే నీ సంఘాన్ని కోరుకో. దేవుడు అనుదినము మనకు వస్తున్న భారాలన్నీ కూడా ఆయన దగ్గర మోపినట్లయితే తప్పకుండా నీ సమస్య నా సమస్య ఆయన తీర్చి మనందరినీ కూడా మంచి మార్గంలో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. తప్పకుండా ఈ దినాన్ని ఎటువంటి భారం ఉన్నా, ఎటువంటి కష్టం ఉన్నా దేవుడు నీ భారాన్ని తొలగించి నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేసి దేవుని నామానికి మహిమ కలిగించే విధంగా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.